హాయ్ అండి అందరికీ. ఈరోజు శనివారం. మనం రోజు శనివారం అన్నీ క్లీన్ చేసుకోవాలి కదండి. నేను ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించా చూడండి. అది పెద్ద అవసరం, తోమాల్సిన అవసరం కూడా లేదు. 2 నిమ్మకాయలు, కొంచెం సాల్ట్, శుద్ధ పొడి, మెరుగు శుద్ధ ప్యాకెట్లు అమ్ముతారండి అవి షాప్లో. శుద్ధ పొడి, కొంచెం సబ్బు అండి. బట్టలు క్లీన్ చేసుకునేదే, మనం గిన్నెలు క్లీన్ చేసుకునే సోపే వాడతాను నేను. బట్టల సబ్బు అయినా వాడుకోవచ్చు. నేను గిన్నెలు క్లీన్ చేసే సబ్బు రూబీ పౌడర్ అన్నమాట. 2 నిమ్మకాయలు వండుకునే సాల్ట్ వేసుకునండి. అంత రుద్ది దాంట్లకు అది రూబీ పౌడర్ సబ్బు వేసి కడిగి క్లీన్ చేస్తే తెల్లగా వచ్చాయి చూడండి. నేను చూపించా. వీడియో లెంత్ అవుతుందని నేను కడిగేది చూపించలేదు. అది తుడిచి పెట్టుకున్నాక ఇంకా పూలు తెంచుకొచ్చామని పోయినండి. తమలపాకుల చెట్టు అది నాటుదే అండి. తమలపాకు చెట్టు బాగా వచ్చింది, బాగా పెరుగుతుంది అన్నమాట. అది బతుకుతాయిపోయాయండి. తమలపాకు చెట్టు బతుకదని అందరు అంటారు, కానీ అది బతుకుతాయిపోయాయి. నీళ్లు పోయాలండి బాగా. ఎండల కాలం ముందు దానికి కొంచెం నీడు ఉండాలా. ఇంకా బాగా బతుకుతుందండి తమలపాకు చెట్టు. ఏమి ఇబ్బంది లేదు. నీడు ఉండాలా కొద్దిగా. దానికి డైలీ నీళ్ళు పోయాలా, ఇసుకే పోయాలి అడుగున. ఎక్కువ తేమ ఉండకూడదు దానికి. తెంచిన చూడండి సంపంగి పూలు, గులాబీ పూలు అన్నీ. ఇది కడిగి పెట్టిన చూడండి. ఇప్పుడు బాగా ఎంత బాగున్నాయి. ఇది 10 సంవత్సరాలు అయిందండి నేను కొనుక్కొని. 10 సంవత్సరాలు ఎక్కువైంది. ఊర్లోకి వచ్చింటే తీసుకునే ప్లాస్టిక్ సామాన్లలో. అది కుంకుమ పోసుకొనిక, గంధము అన్నీ పోసి పెట్టుకొనిక బాగుందండి. సిమెల్ చూడండి ఇత్తడి ఎంత బాగా వచ్చినాయో. బాగా పచ్చగా ఉన్నాయి చూడండి. మన గోల్డ్ లెక్క మెరుస్తున్నాయి. ఎండివి చూడండి ఎట్లా వచ్చినాయో. నిమ్మకాయ సాల్ట్ అండి. 2 నిమ్మకాయలకు 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని కడగండి. సబ్బు అది రుద్ది పెట్టినాక ఒక 2 నిమిషాలు అది రుద్ది పెట్టి మళ్ళా సోప్ వేసి సబ్బు అది రూబీ పౌడర్ వేసి రుద్దండి. బాగా వచ్చాయి పూలండి. 2 రోజులవి ఇవి. ఒక 4-5 మూరలు ఉన్నాయిలేండి. తగ్గినాయండి పూలు. 4-5 చెట్లు ఉన్నాయి, మల్లె చెట్లు. దండిగా వెళ్తుండే పూలు. బాగా పెడతాంటే రోజు పూలు దేవునికి. ఈ మధ్యన తగ్గినాయి. మందారం పూలు ఎప్పుడు కూర్చుంటాయిలేండి. పటాలు తుడుస్తాండి. ఇంకా ఒక టిష్యూ పేపర్ చూసుకొని గంధము అంతా తుడుచుకోండి. మన క్లాత్ పిండుకొని ఈజీగా ఉంటుంది. అయితే అది క్లాత్ ఎర్రగా ఉంటుంది కదా, పిండినా కానీ పోదు అది అనమాట. ఈ కుంకుమ కూడా నేను ఇంట్లో తయారు చేసుకునే కుంకుమే అండి. ఏ చేతులు అంత ఎర్రగా ఏం కావు. చేతులకు ఎర్రగా కుంకుమ కాదు అది. గంధం కొద్దిగా నీకు ఈరోజు సరిపోయేంత గంధమే వాడుకుంటా అంటే కొద్దిగా పోసుకుంటా. 1 స్పూన్ గంధం, 1 స్పూన్ పైన పోసుకుంటా. చిన్న స్పూను జవాజ్ అండి. కొద్దిగా జవాజ్ అంటే అందరికీ తెలుసు, దొరుకుతుంది షాపులలో. కొద్దిగా కుంకుమలో, కొద్దిగా గంధంలో. పచ్చకర్పూరం కొద్దిగా నలిపి, కొద్దిగా దాంట్లో కొద్దిగా గంధంలో, కొద్దిగా కుంకుమలో కొద్దిగా. మంచి స్మెల్ ఉంటుందండి. ఎవరికన్నా కుంకుమ ఇంటికి వచ్చిన వాళ్ళకి కుంకుమ పెట్టినా బాగా మంచి స్మెల్ ఉంటుంది. పటాలు ఆ రోజంతా స్మెల్ ఉంటుందండి. మరుసటి రోజు కూడా ఇండ్లల్లో పటాల కింద పెట్టినా అంటే స్మెల్ బాగుంటుంది. మీరు కూడా వాడుకోండి. ఇది కుంకుమలు కలిపి పెట్టుకునండి. గంధం మనం మెడకు దండకు పెట్టుకోనిక దండ ఇట్లా పెట్టుకోవచ్చండి. దండ మాదిరి మెల్లో పూలదండ మాదిరి బొట్లు పెట్టుకొని, గంధం బొట్లు మధ్యన కుంకుమ పెట్టవచ్చు. నేను కుంకుమ పెట్టిన గంధమే పెట్టినా షిరిడి సాయిబాబా పటానికి. దీంట్లో డిజైన్లు వేయచ్చండి. మెడలో దండ మాదిరి గంధంతో కుంకుమతో. ఒకరోజు చూపించాలండి అది కూడా వీడియో పెట్టి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంకటేశ్వర స్వామి పటానికి నామం పెట్టినండి. లక్ష్మీదేవి, అలివేలు మంగమ్మ బొట్లు పెట్టిన అమ్మవార్లకు. ఇంకా ఈ దేవునికి కూడా
గంధం బొట్లు పెడతాండ చూడండి. గంధం బొట్లు పెట్టినా ఎంత పెద్దగైనా పెట్టుకోవచ్చు అండి. పెద్ద పటమైనా పెద్దగా దండ వేసుకోవచ్చు. మనకి ఎంతవరకు కావాలంటే అంతవరకు పెట్టుకోవచ్చు. కుంకుమ బొట్లు కూడా పెట్టినాక ఇంకా మా దేవుడు చెన్నకేశవ స్వామి ఉంది, మా ఇంటి దేవుడు సత్యనారాయణ స్వామి. పటం దాంట్లో అందరు ఉండరండి. సీతారాములు, ఆంజనేయ స్వామి, ఏడుకొండల వెంకటేశ్వర స్వామి, పార్వతీ పరమేశ్వరులు, షిరిడి సాయిబాబా. ఎక్కువ పెట్టుకుంటే క్లీన్ చేయడం కష్టం అండి అని 4 పటాలే పెట్టుకున్నాను. నేను తీసేసిన అన్నీ పెట్టుకొని కూడా ప్లేస్ లేదులే, అందుకని 4 పెట్టుకున్నా. అన్నీ కడిగి పెట్టుకున్నాం కదండి. గంధం పెట్టి బొట్లు పెట్టాలి. శనివారం పెడతాండి. ఇంకా రోజు మాత్రం పెట్టను నేను. శనివారం ఒక్కరోజే కుంకుమ బొట్లు అన్నీ పెట్టేది. అన్నిటికీ పెట్టుకుంటాండి కుంకుమ బొట్లు. ఈరోజు ఇత్తడి వాడడం లేదు. ఈరోజు పక్కన పెట్టేసినవి ఎంత బాగా వచ్చినాయో చూడండి. అడిగింటే నిమ్మకాయ సాల్ట్తో అవి దేవునికి నైవేద్యం పెట్టినాక నీళ్ళండి దేవునికి పెట్టనే కాసే చిన్న చెమ్ముతో పెడతా. అది నైవేద్యం ప్లేట్ అండి. దాంట్లో నైవేద్యం పెడతా దేవునికి. పండ్లు కానీ నైవేద్యం ఏదైనా దాంట్లో పెడతా. ఇది ఊదిబత్తీలు పెట్టుకొని దాంట్లో ఊదిబత్తీలు, గంట, ఆర్తి ఇచ్చే గంట అన్నీ పెడతా అండి. ఇది 4 అండి ఎండివి. ఏ దీపం ఏ దాంట్లో అయినా పెట్టుకోవచ్చు. మట్టి దాంట్లో ఏదో కుందులు ఉన్నాయి, కుందులలో ఎండివి కానీ ఇత్తడివి కానీ పెట్టుకోవచ్చు. ఎండి కుందులలో నేను మట్టి దాంట్లో పెట్టుకుంటా. ఈరోజు మట్టి దాంట్లో పెడదాం అనుకునే పెడతాను. దానికి కూడా గంధం పూసి కుంకుమ బొట్లు పెట్టినా 2 దాంట్లకు మట్టి ప్రమిదలకు. లక్ష్మీదేవి అమ్మవారికి చిన్నగా ఉంది విగ్రహం. దానికి గంధం పెట్టి కుంకుమ పెట్టినా. శనివారం ఒక్కరోజు అన్నిటికి పెట్టుకోవాలండి. ఎంత అందంగా ఉంటుంది అంటే అంత అందంగా ఉంటుంది. గంధం బొట్లు, పూలు అన్నీ క్లీన్ చేసుకొని పూజ చేసుకుంటే మనకు టైం 1 గంట అండి. 1 గంట, గంటన్నర టైం పడుతుంది. దండిగా ఉంటే కడిగేటి బాగా చేసుకోవచ్చు శనివారం. నేను వినాయకుని అది చెక్కదండి, ఏం చెక్కో తెలియదు నాకు. అది మంచిదే అంట. కాలిపాకంలో తెచ్చుకున్నా. అది గంధం పెట్టి బొట్టు పెట్టినా. పసుపు పెట్టి అవి కుందులందు కడిగేటప్పుడే ఆయన పసుపు పట్టించి పెడితే ఆరిపోతుందండి. ఆరిపోయిన తర్వాత గంధం పెట్టి కుంకుమ పెట్టినా. హారతి ఇచ్చేదానికి కూడా గంటకు కూడా దీన్ని ఏమంటారు, నేను హారతి ఇచ్చా అదే ఏముందో అంటారు, నాకు పేరు రాదు. గంధం పెడతా, కుంకుమ దాంట్లో నీళ్లు పోసుకుంటాండి. నీళ్ళు దాంట్లో కుంకుమ కొంచెం ₹2 ₹5 డబ్బులు పెట్టి ఈశాన్య మూలన పెడతాండి. అది రోజు వాటర్ మార్చి పువ్వులు పెడతా. ఒత్తులు చూడండి, ఇవి దారపొత్తులు కాదు, మామూలు మనం పూర్వం పెద్దోళ్ళు చేసే ఒత్తులేవి. ఆరతికి బుడ్డొత్తి అన్నమాట. ఆయిల్ పోసి పెట్టుకుంటా. దేవుని గుట్లో అన్నీ ఇవి ఈయనే పెట్టుకుంటా అండి. నేను క్లీన్ చేసుకునే కానీ వంట చేసే కానీ ప్లాట్ఫామ్ మీద అన్నీ చేసుకుంటా. నేను అన్నీ ఇక్కడ క్లీన్ చేసుకొని పెట్టేసుకొని దేవుని దగ్గర పెట్టుకుంటా. ఇంకా పూలు పెడతాను చూడండి. ఇప్పుడు పాట పాడతాను చూడండి, మనం గుళ్ళో వాడుకుంటాం పాట. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది పతి చూడి కొడుత నాంచారి, శోభానే
శోభానే శోభానే శోభానే. శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు, కాముని తల్లి అట చక్కదనాలకే మరుదు. శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు, కాముని తల్లి అట చక్కదనాలకే మరుదు. సోమునితో బుట్టువట సొంపు కలలకే మరుదు, కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి. కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది పతి జోడి కుడుతనాంచారి. శోభానే 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 శోభానే. ఈ పాట నచ్చినట్లయితే మీకు కామెంట్ రూపంలో తెలపండి. ఎట్లుండేది ఏంది, మేము గుళ్ళో వచ్చి మాకు వచ్చినట్టు వాడుకుంటామండి. మేము ఈరోజు పాడదామని శనివారం అమ్మవారికి పూలు పెట్టుకుంటా పాడుతున్నా. వినిపించినండి మీకు కొద్దిగా 4 లైన్లు. మేము గుళ్ళో వాడుకుంటామండి ఈ పాట. అన్ని పూలు పెట్టినండి, మందారం పూలు అన్నీ. పాట నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ రూపంలో తెలపండి. పాట ఫుల్ పాట పాడలేదు, మీకు నచ్చుతుందో నచ్చదో అని. మీకు నచ్చితే చెప్పండి కామెంట్ రూపంలో. ఒకరోజు పాడతా పాట కూడా. అన్ని పూలన్నీ లక్ష్మీదేవి విగ్రహానికి అన్ని పూలు. దీపం పెట్టుకొని ఆకులు ఈశాన్యములకే పెట్టాలంటే అండి. ఆకులు ఈశాన్యములకు పెట్టి దీపాలు పెట్టాలన్నమాట. ఆకుల మీద, తమలపాకుల మీద. కృష్ణుని విగ్రహానికి కూడా రోజు పెడతాండి పూలు. రోజు డైలీ పెడతా దేవునికి. దండికి పెడతా. ఈరోజు తెంచుకరాలే దండిగా. అన్నీ పెట్టుకునే తర్వాత ఇంకా నైవేద్యం పెట్టాలి కదండి దేవునికి. నైవేద్యం చేసుకొని ఏం పెట్టాలా, ఈరోజు దోశ పెడదాం అనుకుంటున్నాను. నైవేద్యం దోశ పెడతా. పూలండి. గడపకు కూడా పెట్టొచ్చామని గడపకు కూడా పెట్టిన. బయట గంధం పెట్టి కుంకుమ పెట్టి గడపకు కూడా పెట్టేసి వచ్చిన. పటాలకు పెట్టిన తర్వాత గడపకు కృష్ణుని విగ్రహానికి ఆడ పెట్టేసి వచ్చండి. వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, పెద్ద పటం, ఆడ కూడా పెట్టేసి వచ్చా. పెట్టిన తర్వాత నైవేద్యం దోశ పెడదాం అనుకున్నాను ఈరోజు. బెల్లం వేసిన దోశలో బెల్లం వేసి కలపండి బాగా మెత్తగా చేసి. బెల్లం కలిపి దోశ పోసిన. నెయ్యి వేసిన. నెయ్యి వేయాలి దేవునికి. మీరు ఆయిల్ ఉంటే ఆయిల్ వేసుకోండి. నేను నెయ్యి ఉంది కాబట్టి నెయ్యి వేసిన. నెయ్యి వేయాలంటండి దేవునికి. వెంకటేశ్వర స్వామికి ఇష్టమంట నెయ్యి, అందుకని నేను నెయ్యి వేసిన. ఒక చెమ్ముతో నిండు వాటరు, చెమ్ముతో వాడనేటి నీళ్ళు ఒక చెమ్ముతో తీసి పెట్టుకోవాలండి. దేవునికి నైవేద్యం పెట్టినాక పెట్టాలి కదండి. అందుకు గంధంలో వాడుకోనికి అన్నీ అయ్యే వాడుకుంటా నేను. నైవేద్యం అయిపోయింది. జీడిపప్పులండి. ఈరోజు శనివారం కదా, ఏం పండ్లందు లేవండి ఈరోజు. నేను దోశ పెట్టినా ఈరోజు. దీపాలు వెలిగించుకుంటున్నా. దీపాలు వెలిగించుకొని ఆరతి
తీయనీక కూడా వెలిగించుకుంటా. వెలిగించిన తర్వాత నైవేద్యం దోశ. మీకు పటాలకు శీలలు దేవుని జారుతాయి కదండి, పటాలకు శీలలు కొట్టుకోండి చిన్నవి, పూలదండ కట్టుకోనికే. జీడిపప్పులు ద్రాక్ష పెట్టినండి. వాటరు నీళ్ళు దేవునికి వాటర్ పెట్టిన. 21 రూపాయ పెట్టినండి. ఈరోజు శనివారం కదా, ఏడుకొండల స్వామికి ఉండీలు అయినాయి. ఇక 21 రూపాయ హారతి అండి. మీరు పాట పాడుకుంటైనా హారతి ఇవ్వచ్చు, మంగళహారతి పాట పాడవచ్చండి. నేను ఇప్పుడు పాడలే. మంగళం జయ మంగళం, మంగళం జయ మంగళం. మంచి మంచి పాటలు ఉన్నాయండి, మంగళహారతి పాటలు. వచ్చిన తర్వాత నీళ్ళు ఉద్దరితో నీళ్ళు వేయాలండి.